అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, అందరికీ ఉండే అనుమానం ఏంటంటే అక్షయ తృతీయ 19న లేదా 20న ఖచ్చితంగా ఆ రోజు బంగారం కొనాలా అన్న అనుమానం అందరిలోనూ ఉంది. కొంచెం తెలియజేస్తారా గురువుగారు? తప్పకుండా అమ్మా. భూమి మీద బుద్ధి లేని వారు ఎవరైనా ఉన్నారంటే మనుషులే. ఎందుకు గురువుగారు? నాకు ఈ ప్రశ్న కావాలి ఎందుకు అని. అమ్మ అట్లా అంటే కోపాలు వస్తాయి కానీ జనాలకి, వాళ్ళ కోపం వస్తే నాకు వచ్చే నష్టమేం లేదు. ఎందువల్లంటే ఎవరికి కోపం వస్తుంది? నిజంగా బుద్ధి లేని వాళ్ళకి కోపం వస్తుంది. సో ఎవరికైనా కోపం వచ్చిందంటే వాడికి బుద్ధి లేనట్టే. బుద్ధిని వాడేది ఏం చేస్తాడు? అసలు ఏం చెప్తున్నాడో వింటారు. అవునా? ఒకటి అక్షయ తృతీయ అంటే అక్షయము అని అంటే ముక్కలు కానటువంటిది, ఎప్పటికీ కూడా పూర్తి అవనటువంటిది, తృప్తిగా నిండుగా ఉండేటువంటి దాన్ని అక్షయము అని అంటారు. అలాగే తృతీయ అంటే 3, వృద్ధి చెందేటువంటిది, వృద్ధికి మూల కారణం అయినటువంటిది అని దానికి పేరు. ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం, ఎక్కడా కూడా అక్షయ తృతీయకి బంగారం కొనాలి అనేటువంటిది ఎక్కడా లేదు కదండి. మరి మీ అమ్మమ్మ గారు ఉన్నారు, మీ నాయనమ్మ గారు ఉన్నారు, వారి కాలంలో ఎప్పుడైనా అక్షయ తృతీయ వస్తే బంగారం కొనాలి అనేటువంటి పదం ఎక్కడైనా విన్నారా? లేదు. ఏ శాస్త్రంలో ఏ సాంప్రదాయంలో చెప్పబడింది లేదు. కొంతమంది దీన్ని ఒక 30 సంవత్సరాలుగా ప్రజల్లోకి తీసుకువచ్చారు. అవును, వాళ్ళు తీసుకొచ్చారు, వీళ్ళెందుకు బుద్ధి లేని వాళ్ళు అయ్యారో మీకు డౌట్ వస్తుంది. మళ్ళీ ఎవడో తీసుకొచ్చాడు, నువ్వు ఎలా కొంటున్నావు బంగారం? అక్షయ తృతీయకి బంగారానికి సంబంధం ఎక్కడుంది? ఎక్కడైనా ఉందా? వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, అర్ధరాత్రి అంకమ్మ శవాలు చెప్పాయి. ఓకే, అసలు మీ పూర్వీకులు ఉన్నారుగా పెద్దవాళ్ళు, వాళ్ళని మీరు ఎప్పుడైనా కనుక్కున్నారా? నాయనమ్మ అక్షయ తృతీయ బంగారం కొనమని అంటున్నారు, లేదంటే అమ్మమ్మ ఇట్లా అంటున్నారు, మీ చిన్నప్పుడు మీరేం చేశారు అనేటువంటిది ఎక్కడైనా? ఎందుకండి? వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. అక్షయ తృతీయ రోజు నాడు నువ్వు బంగారం కొంటున్నావు అంటే దరిద్రాన్ని వెంట తెచ్చుకోవటమే. అక్షయ తృతీయకి బంగారానికి ఎక్కడా కూడా సంబంధం లేదు. అక్షయ తృతీయ దేనికి పరిపూర్ణంగా సంబంధించినటువంటిది అంటే జన్మకృతంగా మనల్ని పీడ్చుకుతున్నటువంటి కొన్ని దోషాలు ఉంటాయి. ఇందులో పితృదోషం ప్రధానం. అటువంటి పితృదోషం నుంచి బయటపడటానికి మూలమైనటువంటి రోజు అది. అదేంటండి మీరు ఎట్లా మాట్లాడతారు అంటే, తృతీయ అంటే 3 అనగా వర్గత్రయం అంటారు. వర్గత్రయం జ్యోతిష్యంలో 1, 5, 9 అంటారు. 1 అంటే తనుస్థానం, 5 అంటే పుత్రస్థానం, 9 అంటే రాజ్యం, అంటే తండ్రి, భాగ్యం అంటే తండ్రి ఆ స్థానం. దీన్ని వర్గత్రయము అని అంటారు. వర్గత్రయము అనేటువంటిది ఎప్పుడూ కూడా అంటే నేను, మా నాన్నగారు, మా తాతగారు, అంతే కదా ప్రధానం. మా తాతగారు, మా నాన్నగారు, నేను. ఆ వర్గత్రయం అనేటువంటిది ఆ రకంగా వస్తుంది. త్రివర్గ నిలయా త్రిస్థా అని మనకి లలితా సహస్రనామంలో కూడా ఎన్నో రకాలుగా చెప్పబడుతూ ఉంటుంది. 3 అనేటువంటిది వృద్ధిని కలిగించేటువంటిది అని. పితృప్రీతికరం యస్మాతు రజితం దుఃఖసాగరాతు. అక్షయ తృతీయ రోజు నాడు ప్రధానంగా చేయవలసింది ఏమిటి అని అంటే, ముందు మన అక్క చెల్లెళ్ళు ఉంటారు, ఆడబిడ్డలు, వాళ్ళని చక్కగా ఇంటికి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి వెండి ఇవ్వాలమ్మా. వెండి కుంకుమభరణ ఇస్తావు, ఏమిస్తావు, ఏదో ఒకటి వెండిది ఇవ్వాలి. అలాగే మన శ్రేయోభిలాషులు, మన గురువులు ఉంటారు, మన ఇంటి గురువులు, వారి దగ్గరికి వెళ్ళి పాద పూజ చేసుకొని, వారికి ఏదైనా చిన్నదో పెద్దదో మన శక్తి అనుసారము ఒక పయఃపాత్ర అంటారు, అంటే పాలతో నిండినటువంటి ఒక రజిత పాత్ర, పాలతో నిండిన రజిత పాత్ర ఒకటి చేసి నమస్కారం చేసుకోవాలి. అట్లానే పితృప్రీతికరం యస్మాతు రజితం దుఃఖసాగరాతు. బ్రాహ్మడికి ఎందుకు ఇవ్వాలండి, గురువుకి ఇంకెవరికి ఇవ్వకూడదా? 2 విధానాలు. ఒకటి ఏమన్నాను, మిమ్మల్ని మీ ఆడబిడ్డల్ని, అక్క చెల్లెలు ఆడబిడ్డలు, వాళ్ళని పిలుచుకొని సువాసిని పూజ చేసి వారికి భోజనం పెట్టి బట్టలు పెట్టి వెండిది ఏదైనా ఇవ్వటం. 2 బ్రాహ్మడికి ఎందుకు ఇవ్వాలి అనేటువంటి దానికి ఏమిటంటే, పితృప్రీతికరం యస్మాతు రజితం దుఃఖసాగరాతు. ఏదైతే మనకున్నటువంటి పితృదోషము అనేటువంటి పితృదోష ప్రభావం వచ్చే ఏ పని ముందుకు నడవక, అడ్డం పడుతూ, వివాహాలు కాక, సంతానం కలగక, వ్యాపారంలో వృద్ధి లేక, అనర్థాలు వస్తూ, నష్టాలు పడుతూ
ఎవరికైనా మనం డబ్బులు ఇస్తే తిరిగి వాళ్ళు మనకి ఇవ్వక, మనం తీసుకుంటే తిరిగి ఇవ్వలేక అనేక రకాలుగా ఉన్నటువంటి అనర్థాలకి మూలం పితృదోషం. దాని నుంచి బయటపడితే తప్పితే వీళ్ళకి ప్రశాంతత ఉండదు. మరి దానికి ఏంటి, ఈ నారాయణ బలి చేస్తుంటే సిగ్గుండాలి. నారాయణ బలికి పితృదోషానికి సంబంధాలు పెట్టడానికి సంబంధం లేని అవన్నీ సంబంధం లేదు. ఎక్కడ ఏది ఎలా చేయాలో దానికి అది అలా అవసరం. కొన్నిట్లకి కొన్ని ప్రత్యేకత ఉంటుంది. ఈ అక్షయ తృతీయ అంటే, తృతీయ అంటే మూడు అంటే ఉత్పత్తి. ఉత్పత్తి ఎక్కడి నుంచి వస్తుందమ్మా అంటే వంశంతోనే ఉత్పత్తి వచ్చేది. కాబట్టి ఆ వంశం అనేటువంటిది ఎక్కడ ఆగకుండా ఉండాలి అంటే పితృదోషం లేకుండా ఉండాలి. ఆ 3 అనేటువంటిది ఏదైతే కనుక తను స్థానము, పంచమ స్థానము, నవమ స్థానం అనేటువంటిదో అది ఎప్పుడూ కూడా అలా తిరుగుతూనే ఉండాలి ఆగకుండా. తిరుగుతూనే ఉండాలి ఆగకుండా అంటే దానికి మనకు ఉండేటువంటి దోష ప్రభావాలని మనం బయటపడాలి. ఆడబిడ్డలను తీసుకొచ్చి ఇవ్వడం ఒకటి, ఈ పితృదోష ప్రభావం ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటపడటం కోసం అని చెప్పి ఆ ఒక పితృదోష ప్రభావరీత్యా ఉండేటువంటి సంకల్ప విధానంతో పయఃపాత్ర అంటే అంతటి వెండి గ్లాసో, వెండి చెంబో, వెండి కప్పు ఏదైనా ఒకటి తీసుకొని అందులో పాలు పోసి ఇవ్వాలి, బ్రాహ్మడికి ఇవ్వాలి. మీరు కంచి వైపు వెళ్ళి, మద్రాసు కంచి అక్షయ తృతీయ రోజున మీకు కుదిరితే వెళ్ళరండి. చాలామంది ఏం చేస్తారంటే ఆ రోజు చాలామంది బ్రాహ్మణులు ఎక్కడెక్కడ ఉన్నటువంటి చక్కగా చదువుకున్న పండితులను ఇంటికి పిలిచి వాళ్ళు స్నానాలు చేసిన తర్వాత వెండి కంచాలు పెడతారమ్మా. వెండి కంచం, వెండి కంచం పెట్టి ఇంతింత వెండి చెంబు వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి, వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడికి వచ్చారు కూర్చున్నారు అన్నట్టుగా వాళ్ళ అంతమందిని కూర్చోబెడతారు. వరుసగా కూర్చోబెట్టి వాళ్ళకి ఉపచారాలు చాలా ఉంటాయి. ఆ ఉపచారాలు అన్నీ చేసుకుంటూ వచ్చి వాళ్ళ కడుపున భోజనం పెట్టి ఆ కంచము ఆ చెంబు వాళ్ళకి ఇచ్చేస్తారమ్మా. కంచము చెంబు వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎందువల్లంటే ఆ పితృదోష ప్రభావం నాకు ఈ క్షణంతో తిరిగిపోవాలి అనేటువంటి కారణం చేత ఒక పండగ. ఇక్కడ సంక్రాంతి పండగ అంటే ఇంటికి అల్లుడు వచ్చాడని రకరకాలుగా ఎలా చేస్తారో, అక్షయ తృతీయ అనేటువంటిది తమిళనాడు వైపు వాళ్ళు అంత ఆనందంగా, మా పెద్దలు ఎక్కడో ఎవరో ఉన్నారు, ఎవరికో ఏదో చేయలేకపోయాం, దాని ప్రభావరీత్యా మాకు ఈ సమస్యలు వస్తున్నాయి, ఇందు నుంచి మేము బయటపడాలంటే అక్షయ తృతీయ అంటే క్షయము కారకుండా జీవితాన్ని అక్షయము వలె వృద్ధి చెందించేటువంటిది. కాబట్టి తృతీయ అంటే వర్గత్రయానికి సంబంధించి, వర్గత్రయము అంటే తాత, తండ్రి, కొడుకు, ఈ ముగ్గురు. కాబట్టి ఈ ముగ్గురు నుంచే ఎప్పుడు కూడా వర్గత్రయం వెళ్తూ ఉంటుంది. ఎక్కడా కూడా క్షయం అంటే ఎక్కడికి విరిగిపోయి ఇక్కడ వంశవృద్ధి లేకుండా అక్కడ ఆగిపోవాలనేటువంటిది లేకుండా ఎప్పటికీ కూడా ఆ చంద్రార్కం, ఆ ఒక్క సూర్యుడు చంద్రుడు ఎంతకాలం అయితే కనుక మనకు వెలుతురునిస్తూ ఉంటారు అంతవరకు కూడా ఆ వంశం అనేటువంటిది ఎక్కడా కూడా క్షయం కాకుండా అక్షయం వలె వృద్ధి చెందుతూ ఉండాలనే ఒక ఉద్దేశంతో తమిళనాడులో చేసేటువంటి అద్భుతమైనటువంటి విషయం ఇది. మనం ఏంటంటే అక్షయ తృతీయంగానే బంగారం కొనేసేసి ఆ అంటే వీళ్ళు అంటారు కదా, ఆయన వెంకటేష్ గారు ఏమో ఒక చోట, నాగార్జున గారు ఒక చోట కొనమంటారు, వెంకటేష్ గారు మరో చోట తాకట్టు పెట్టమంటారు. అంతే ఉంది కదా. అక్షయ తృతీయ రోజు నాడు 2 గ్రాముల బంగారం కొంటాం, 3వ రోజు వెళ్ళి కనీసం 10,000 వస్తాయి కదా బ్యాంకులో తాకట్టు పెడితే పెట్టడం. కానీ అందులో వృద్ధి ఎక్కడుందమ్మా? అక్షయ తృతీయకి వృద్ధి వచ్చే పని చేయమన్నారు కుటుంబానికి. వాళ్ళు 2 గ్రాముల బంగారం కొనేసేసి రేపొద్దున ఇలా 2 గ్రాములు తాకట్టు పెడితే నీకు డబ్బు కొంచెమే వస్తుందిగా, రేపొద్దున నువ్వు అమ్మినా అందులో అన్ని పోతున్నాయి కదా. అంటే నీకు అందులో వృద్ధి కనిపించట్లా, డౌన్ఫాలే కనిపిస్తుంది. కాబట్టి జల అంటే నీరు, ఆ జలం అనేటువంటిది ఏ పని చేస్తే మనకు వృద్ధి కలుగుతుందో, ఇప్పుడు మీరు గుంట తవ్వుతున్న నీళ్ళు వస్తాయి, నీళ్ళు పోయాల్సిన అవసరం లేదుగా, నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు రావడం మొదలు పెడితే ఊరుతూ ఉంటాయి, చిన్నగా ఊరుతూ ఉంటాయి. మనం 4-5 రోజులు వదిలేస్తే 10 మంది దాహం తీరుతుంది. ఇంకా కాస్త ఎక్కువ గుంట తీసేస్తే దాని నుంచి 100 మందికి దాహం తీరుతుంది. అలా జల దానిదే రావాలి. ఆ రావాలి అంటే దానికి విశేషమైన పర్వదినాలు, ఆ పర్వదినాలలో మనం చేయవలసిన విధానాలు అవి ఏమిటంటే ఇవే. అదమ్మ పరిస్థితి. గురువు గారు, అందరికి ఉన్న డౌట్ ఏంటంటే అక్షయ తృతీయ అనేది 19 నాడు చేసుకోవాలా లేదా 20 నాడు చేసుకోవాలనే డౌట్ ఉంది. 19వ తారీఖు మనకు ఉదయం 10:30 తర్వాత వచ్చిందమ్మ తృతీయ. అంటే మాధ్యాహ్నిక కృత్యాలకి చేసుకోవడానికి వీలుగా, అంటే ఇప్పుడు నేను ఏదైతే కనుక పితృదోష ప్రభావం అని చెప్పానో ఆ కర్తువులన్నీ కూడా మాధ్యాహ్నిక సమయంలోనే 12:30 తర్వాత మొదలు పెడతారు. ఆ సమయానికి మనకు తిథి కావాలి. 20వ తారీఖు ఉదయం వెళ్ళిపోయింది సూర్యోదయానికి. కాబట్టి మనకు 19వ తారీఖే. దానికి తోడు అగ్ని నక్షత్రమైనటువంటి కృత్తిక ఆ రోజే మనకు ప్రధానంగా ఉన్నది. కాబట్టి 19వ తారీఖు తీసుకోవాలి. గురువు గారు చాలా చక్కగా వివరించారు. అంటే అక్షయ తృతీయ నాడు చాలా మొండిగా అందరు బంగారమే కొనాలని చెప్పేసి అంటూ ఉంటారు. సో దాన్ని చాలా క్లియర్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు గురువు గారు.